నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా అదిగో అమ్మ పిలుస్తుంది. అమ్మకేం చెప్పకు. నేను చెప్పకపోయినా అమ్మకు ఏదోలా తెలుస్తుంది. తెలిసినప్పుడు చూద్దాం. ఇప్పుడు సైలెంట్గా ఉండు. పద. ఏంటమ్మా? మీ బట్టలు సర్దుకోండి, మనము ఊరెళ్తున్నాం. ఏ ఊరికమ్మా? మన ఊరికి, దేవీపురానికి. జైకి అగేనెస్ట్ గా కొటేషన్ వేసి టెండర్ కొట్టేయాలనుకున్నాడు. సార్ సార్ చెప్పు. ఒక ఇంపార్టెంట్ న్యూస్ తెచ్చాను సార్. ఏంటది? మీరు గెస్ చేసింది నిజమైంది సార్. ఏంటి ఆ నిజం? 3 days బ్యాక్ జై గారికి సంబంధించిన కార్ ఒకటి ఓఆర్ఆర్ టోల్గేట్ సీసీ కెమెరా ఫుటేజ్లో కనిపించింది సార్. కనిపించింది కారే కదా, ఏదో జై కనిపించినట్టు ఎగ్జైట్ అయిపోతున్నావు. ఆ కార్లో జై గారు ఉన్నారు సార్. వాట్? ఏమన్నావు? ఎస్ సార్, జై గారు ఆ కార్లో వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? తెలీదు సార్. నెక్స్ట్ ఏ టోల్గేట్లో ఆ కార్ కనిపించింది? కోదాడ, సూర్యపేట, రాజమండ్రి టోల్గేట్స్ దాటింది సార్. ఆ తర్వాత కనిపించలేదు సార్. రాజమండ్రి తర్వాత నెక్స్ట్ టోల్గేట్లో ఆ కార్ ఎంట్రీ గురించి అడిగావా? అడిగాం సార్. ఆ కార్ రాలేదన్నారు. సీసీ కెమెరాలో కూడా కనిపించలేదు. ఈ టోల్గేట్కి ఆ టోల్గేట్కి మధ్యలో ఎన్ని ఊర్లున్నాయి? చాలా ఉన్నాయి సార్. బట్ మనం సస్పెక్ట్ చేయాల్సిన ఊరు ఒకటి ఉంది. ఏ ఊరు? దేవీపురం సార్, జై గారి నేటివ్ ప్లేస్. నేనే క్రాక్ అనుకుంటే నాకన్నా క్రాక్లో ఉన్నాడో జై. తన కోసం మనం సిటీ అంతా వెతుకుతుంటే తనేమో హాయిగా సొంతూరుకు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడా? మరీ అంత పిచ్చి పుల్లయ్యేలాగా కనిపిస్తున్నానా? నాతోనే గేమ్సా? అందుకేనయ్యా నాకు డౌట్ వచ్చింది. ఈ యాక్సిడెంట్ సీన్ డ్రామాలు, మర్డర్ సస్పెక్ట్లు, కిడ్నాప్ డౌట్లు, టెండర్ అటాక్లు, హాస్పిటల్ అడ్మిట్లు, ఇన్ని రకాలుగా నేను ఎంక్వైరీ చేస్తుంటే తనేమో సింపుల్గా ఊరెళ్ళిపోతాడా? ఇది క్షమించరాని నేరం. మనం వెంటనే ఆ ఊరికి వెళ్ళాలి. అంతకంటే ముందు ఆ ఇంటికి వెళ్ళాలి. ఆ ఇంటి నుంచే ఫోన్ వస్తుంది సార్. ఎడివో. హలో, సరే వస్తున్నాము. పోలీసులకి ఫోన్ చేసావా కల్పన? చేశాను బామ్మగారు, బయలుదేరారు. పోలీసులు రాగానే
ఏం చెప్తారో చెప్పండి. ఇప్పటి వరకు మీరు ఆడిన నాటకాలు, దాచిన రహస్యాలు, చేసిన వెధవ పనులు అన్నీ బయట పెట్టండి. పోన్లే పాపమని ఇల్లరికి ఉండనిస్తే ఇంటికే ద్రోహం చేస్తారా? మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. మీరు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను. వీళ్ళు నన్నే చీట్ చేస్తున్నారు. గదిలో ఉండాల్సిన వాళ్ళం నట్టింటూ నిలబెట్టేశావు కదరా. నీ వల్ల జైలుకి పోయేలా ఉన్నావు. ఇప్పుడేం చేస్తావు? చెయ్యి. నన్నేం చేయమంటావు చంద్రిక? ఆ దొంగ వేదవ మనల్ని దొంగ చేశాడు. వీళ్ల విషయంలో నువ్వు కూడా జాలి చూపించకమ్మా నిత్య. వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఎస్ ఆంటీ, ఇంట్లోకి రాగానే నేను కూడా ఆ రింగు గురించి అడిగాను. నాకు కూడా ఏం చెప్పలేదు. వీళ్ళ విషయంలో నేనే హెల్ప్ చేయలేను. ఉసే దొంగ మోహంతానా, ఇప్పటి వరకు నువ్వు చెప్పిందే కదే మేం చేశాము. మాకే సాయం చేయనట్టవ్వా. చేసిందంతా చేసి భలే తప్పించుకుంటుంది నా బంగారు తల్లి. వీళ్ళ గురించి ఎవ్వరూ ఆలోచించొద్దు. అంతా పోలీసులే చూసుకుంటారు. అమ్మా నమస్కారం చలమయ్య గారు. నమస్కారం అమ్మా. ఈ ముసలోడేంటి ఇప్పుడొచ్చాడు? శాస్త్రి గారు, స్వామీజీ ఎలా ఉన్నారు? వారికేమమ్మా, సాక్షాత్తు శివస్వరూపులు. మీకో సంతోషకరమైన వార్త చెప్పి రమ్మని నన్ను పంపించారు. సంతోషకరమైన వార్త మా మనవడి గురించేనా? కొంపదీసి మంగ గురించి కాదు కదా. ఏమో తనే చెప్తాడుగా. మీరు వెంటనే దేవీపురం బయలుదేరాలమ్మా. ఎందుకు చలమయ్య గారు? మీరనుభవిస్తున్న బాధకు ఆ ఊళ్ళో విముక్తి కలుగుతుందని స్వామి చెప్పారు. కానీ మా జై కనిపించడం లేదు శాస్త్రి గారు. అదొదిలేసి మేము ఆ ఊరొస్తే అందరూ అక్కడికే వస్తారని చెప్పి స్వామి చెప్పమన్నారమ్మా. అందరూ అంటే మంగ కూడానా? మా జై అక్కడికి వస్తాడా చలమయ్య గారు? ఆ ఊళ్ళో మాకు జై కనిపిస్తాడా శాస్త్రి గారు? మీరు ఎదురు చూస్తున్న శుభాలన్నీ అక్కడ మీకు ఎదురవుతాయని చెప్పి స్వామి చెప్పమన్నారమ్మా. తక్షణమే బయలుదేరమని చెప్పారు. ఆలస్యం చేయకండి. ఉంటానమ్మా. ఏ ముసలోడేంటి నన్ను చూసి వెళ్తున్నాడు? అంటే నేను కూడా దేవీపురం రావాలనా? జై ఎక్కడికిందుకొస్తాడు? ఏం జరుగుతోందక్కడ? కల్పన, పోలీసులు వచ్చేళ్ళాక దేవీపురం బయలుదేరదాం. ప్రయాణానికి ఏర్పాట్లు చూడు. చారికి ఫోన్ చేయి. అలాగే బామ్మగారు. అభి, దివ్య, వెళ్దామా? అమ్మా, మళ్ళీ మనం ఈ ఊరికి రామా? మన ఊరికి వెళ్ళాక, నా గతమేంటో తెలిసాక మనం ఎక్కడుండాలో అప్పుడు నిర్ణయం తీసుకుందాం. అంటే అమ్మా, ఆ రింగు చెప్పకు దివ్య, సైలెంట్గా ఉండు. ఇక దాని గురించి మర్చిపోదాం దివ్య. అది కాదమ్మా. చెప్పొద్దన్నానా? అమ్మ కూడా మర్చిపోయింది. వదిలే దివ్య. పదండి. ఆగండి. చారి అంకుల్కి, మీనాక్షి ఆంటీకి ఒక మాట చెప్పి వెళ్దాం. వదినా, వదినా,
ఏమిటి వదిన గారు బ్యాగులు తీసుకుని బయలుదేరారు? ఎక్కడికెళ్తున్నారు? మా ఊరికి వదినా. మీ ఊరికా? హఠాత్తుగా ఎందుకు వదిన గారు? ఏదైనా కబురొచ్చిందా? లేదు వదినా, మా ఊరు వెళితే నా గతం గుర్తొస్తుందేమోనని చిన్న ఆశ. నేనెవరో తెలియకుండా ఇంకా ఎన్నాళ్ళని బతకాలి? పిల్లల్నెందుకు అనాథల్ని చేయాలని వెళ్తున్నాను. మంచి నిర్ణయం తీసుకున్నారు వదినా. మళ్ళీ తిరిగొస్తారు కదా? తెలీదు. దేవుడే దారి చూపిస్తాడో ఆ దారిలో వెళ్తాం. అంటే తిరిగి రారా? ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. కొద్ది రోజుల పరిచయానికే మీరు మాకు బాగా దగ్గరయ్యారు. సొంత మనుషుల్లా అనిపించారు. అలాంటిది మీ సొంత వాళ్ళు మీరు కనిపించక ఎంతగా బాధపడుతుంటారో నేను అర్థం చేసుకోగలను. కాకపోతే అక్కడ మీ గతానికి సంబంధించి ఏదీ గుర్తు రాకపోతే మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చేయండి వదిన గారు. అంటే మీకు గతం గుర్తు రాకూడదని నా ఉద్దేశం కాదు. మీరు మాతో ఉండాలని నా ఆశ. వెళ్ళాక మర్చిపోరు కదూ? నా జీవితంలో ఎప్పటికీ మీరు, మీ సహాయం నాకు గుర్తుంటుంది వదినా. జన్మంతా మీకు రుణపడి ఉంటాను. అయ్యో, అవేం మాటలు వదిన గారు? అన్న ఇంట్లో ఉన్నారా? ఉన్నారు, పిలుచుకొస్తానుండండి. బాయ్ బాయ్ చారుకేశా. బాయ్ అభి. బాయ్ దివ్య. ఐ మిస్ యూ. బాయ్ ఆంటీ. బాయ్. ఏమండి? ఏమిటి మీనాక్షి? జానకొదిన గారు పిల్లలు ఊరికి వెళ్తున్నారు. ఎందుకు? ఊరెళ్తే తన గతం గుర్తొస్తుందని వదినగారు ఆశపడుతున్నారు. అవునా? ఆవిడికి గతం గుర్తొస్తే మనకే మంచి జరుగుతున్నంత ఆనందంగా ఉంది మీనాక్షి. ఇంతకీ వారిది ఏ ఊరట? ఏమో అడగటం మర్చిపోయానండి. బయటే ఉన్నారు, బస్సుకు వేళవుతుందేమో, రండి వెళ్దాం. పద. చారుకేశా, ఆంటీ అభి దివ్యలు ఎక్కడా? వెళ్ళిపోయారమ్మా. వెళ్ళిపోయారా? ఆంటీ మీకు డబ్బులు ఇవ్వమన్నారు నాన్నారు. ఆవిడ ఎంత అభిమానవంతురాలు మీనాక్షి. మనం వచ్చే వరకు ఉంటే డబ్బులు తిరిగి తీసుకోమని చెప్పి చారుకేశాకి ఇచ్చి వెళ్ళారు. అవునండి. పాపం బస్టాండ్కి ఎలా వెళ్తారో ఏమో. ఇక్కడే వెళ్తూ ఉంటారు. వెళ్ళి వాళ్ళని బస్ ఎక్కించి రాకూడదు? వద్దు మీనాక్షి, నేను వెళ్తే ఆవిడికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మొహం చూపించకుండా వెళ్ళిపోయారు. ఆవిడి మంచితనమే ఆవిడికి శ్రీరామరక్ష. ఆ దేవుడే వాళ్ళకి తోడుగా ఉంటాడు. భగవంతుడా, తన ఊళ్ళో అయినా వదిన గారికి గతం గుర్తు రావాలి. తన వాళ్ళెవరో తెలియాలి. వాళ్లతో కలిసి సంతోషంగా ఉండాలి. మంచివాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది మీనాక్షి. నాకు తెలిసి సీతలాంటి ఆవిడ వనవాసం పూర్తయినట్టే. అందుకే
అయోధ్యకు తన రాముడి దగ్గరికి వెళ్తుంది. రండి బాబు, ఈ రింగు చూడండి. వీళ్ళు మా దగ్గర ఏదో దాస్తున్నారు. మీరైనా నిజం చెప్పించండి. దాచుతున్నది వాళ్ళు కాదు బామ్మగారు, మీ మనోడు. మాజీ ఏం చేశాడండి? తన కోసము 3 days నుంచి మేము తిండి తిప్పలు మానేసి నిద్రాహారాలు లేకుండా సిటీ మొత్తం జల్లడి పడుతుంటే తనేమో ఒక కారులో కూర్చొని హాయిగా దేవీపురం వెళ్ళాడు. వాట్ ఈస్ దిస్? జై దేవీపురం వెళ్ళాడా? అంటే జై సేఫ్గా ఉన్నాడు? మీ లవర్ సేఫ్గానే ఉన్నాడు మిస్. బట్ మేమే గాలానికి చిక్కిన చేపల గిలగిలా అని కొట్టుకుంటున్నాం. మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వలేక, పై ఆఫీసర్స్కి ఆన్సర్ ఇవ్వలేక టెన్షన్ పడుతున్నాం. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది బాబు. దేవీపురం వెళ్తున్నట్టు మా జై మాతో చెప్పలేదు. అవునండి, మాకే విషయం తెలీదు. ఇప్పుడే చలమయ్య శాస్త్రి గారు వచ్చి మమ్మల్ని దేవీపురానికి వెళ్ళమని చెప్పారు. చలమయ్య శాస్త్రినా? తనెవరు? దేవీపురంలో మేం కట్టించిన గుడికి ప్రధాన అర్చకుడు బాబు. మా మంచి కోరేవాడు. తనెందుకు మిమ్మల్ని దేవీపురం వెళ్ళమని చెప్పాడు? అది మా ఊరండి. అక్కడికి వెళితే మాకు మంచి జరుగుతుందని స్వామీజీ చెప్పమన్నారట. జై కూడా అక్కడికే వస్తాడని చెప్పారు. ఏమయ్యా కన్నప్ప సార్, ఏంటయ్యా ఇది? మన పోలీసుల కన్నా ఈ స్వామీజులకి పొంతులకి ఎక్కువగా తెలిసినట్టుంది. మనకంటే ముందొచ్చి జై కోసం దేవీపురం వెళ్ళమని చెప్పారు అంటే మనం వేస్ట్ అన్నట్టే కదా. కానీ నేను వేస్ట్ కాదు, ద బెస్ట్ పోలీస్ ఆఫీసర్ని. మీ మనోడు ఎందుకు ఇలా చేస్తున్నాడో మొత్తం ఆరాధిస్తాను, అందరి లెక్కలు తేలుస్తాను. దేవీపురంలో కలుద్దాం. ఇందాక చలమయ్య ఇలాగే చూశాడు, ఇప్పుడు వీడు చూశాడు. ఏమైంది వీళ్ళకి? ఓకే బామ్మగారు, నేను బయలుదేరతాను. ఉంటానంటీ. తెలిసిన తర్వాత మీ సంగతి చెబుతాను. కల్పన, నా పూజలు ఫలించాయి. మన జై క్షేమంగా ఉన్నాడు. మనం వెంటనే దేవీపురం వెళ్దాం. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేశాను బామ్మగారు. చారిని కూడా రమ్మన్నాను. తను రాగానే బయలుదేరదాం. జై దేవీపురంలో ఉండడం ఏంటండి? ఉంటే ఉన్నాడు. నువ్వు ఒక విషయం గమనించావా?
రింగ్ విషయం అందరూ మర్చిపోయారు. పోలీసులు మనల్ని ఒక్క మాట కూడా అడగలేదు. మనం సేఫ్. లేదు, ముందేదో ముసళ్ల పండగుందని నాకు అనిపిస్తోంది. ఎందుకైనా మంచిది మనం కూడా దేవీపురం వెళ్దాం.